ఆదోని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 55వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆదోనిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఆదోని జిల్లా అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూటమి నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా సాధన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు మానుకోవాలని, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ వెంటనే ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల పోరాటం తుది వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్గా, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఈ విలేకరుల సమావేశం పెడుతున్నాను. ముఖ్యంగా ఈ ఆదోని జిల్లా విషయం వచ్చేటప్పటికి గత 54 రోజుల నుంచి కూడా ఇక్కడ జేఏసీ వాళ్ళు కానీ, మిగతా సోషల్ యాక్టివిస్ట్ కానీ నిరాహార దీక్ష చేస్తున్నారు. మా మద్దతు తెలుపుతూ అడ్వకేట్ల తరఫున ఒక సిటిజన్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా కాబట్టి ఆదోనిలోనే, ఇదే మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నా, ఇదే ఆదోని కాలేజీలో చదువుకున్నా కాబట్టి నాకు కూడా కొంచెం బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టిన వ్యక్తిగా, ఇక్కడ చదువుకున్న వ్యక్తిగా, ఈ గాలి పీల్చిన వ్యక్తిగా ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగాల అని ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా ముందుకు వస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే 54 రోజుల నుంచి కూడా దీక్ష జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం. చిన్న రాష్ట్రాలైనా, చిన్న జిల్లాలైనా ఎందుకు చేయాలంటారంటే దాన్ని ప్రజల దగ్గర, పరిపాలన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో దాన్ని డిస్ట్రిక్ట్ ఎక్కువ చేసినా, లేకపోతే ఇంకా రాష్ట్రాలు తక్కువ చేసి ఇంకా చిన్నవి చేసిన ఉద్దేశం అది. వాజ్పేయి గారు ఈ దేశంలో 3 రాష్ట్రాలను ఏర్పరిచినాడు: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఆ 3 రాష్ట్రాలు అప్పుడు ఎందుకు చిన్న రాష్ట్రాలు ఉండాలనుకున్నా అంటే అక్కడ ఉన్న ఎస్టీలకు మంచి జరగాల, ఆ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోన వాళ్ళకి మంచి జరగాల అని చేసినారు. ఉత్తరాఖండ్ ఎందుకు చేసిన అంటే యూపీ చాలా పెద్ద రాష్ట్రము, చిన్న రాష్ట్రం అయితే మంచిదని 2000లో మా ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయి గారు చేసినారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చిన్న జిల్లాలు ఉండాలా, ఎక్కువ జిల్లాలు ఉన్నది చాలా మంచిదేయడం అది. అయితే మీకు ఒకటే చెప్తా, ఇక్కడ ఆదోని జిల్లా ఏర్పడితే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 36 జిల్లాలు, ఒక జిల్లా తీసుకున్నాం గద్వాల్ జోగులాంబ, దానికి ఎంత ఉంది తెలుసా? 1.5 అసెంబ్లీ నియోజకవర్గం. అంటే 1.5 అసెంబ్లీ నియోజకవర్గంకి ఒక జిల్లా ఇస్తే 5 అసెంబ్లీ ఎందుకు ఇవ్వటం లేదు రీజన్